హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అప్పటికే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారితో నటించున్నారు సావిత్రి గారు. అండ్ పర్టికులర్ గా ఆయననే ఇష్టపడడానికి మీతో ఎప్పుడైనా చర్చించారా పెళ్లికి ముందు? ఇలాంటి కారణాలు ఇష్టపడుతున్నాను. బై గాడ్స్ గ్రేస్ మా నాన్నగారు ట్రైనింగ్, పర్సనల్ లైఫ్ ఎవరితో ఏమీ మాట్లాడడం, చర్చించే లెవెల్కి అంత వయస్సు నాకు లేదు, అంత క్లోజ్ కూడా కాదు అప్పటికి. ఎప్పుడు క్లోజ్ అయ్యామంటే తనకు పెళ్ళయ్యి జమినీతో గొడవలు వచ్చి మా అబ్బాయిని దీంట్లో తొట్లో వేసినప్పుడు నా పెళ్ళయ్యి నాకు కొడుకు పుట్టి ఇదంతా అయ్యాక అప్పుడు కనం బయటపడింది. అంతవరకు అస్సలు సినిమా స్టార్స్లో ఎవరితో కూడా నాకు పర్సనల్ విషయాలు మాట్లాడడం అనేది లేదు. అప్పుడు మాత్రం కోప్పడ్డా. అంటే తను ఆల్కహాల్కి బానిస అవ్వడం, మెల్లమెల్లగా తన లైఫ్ని తన చేతులారా పాడు చేసుకోవడం, ఇదంతా చూస్తే మీకేమనిపించింది ఆ టైంలో? బాధపడతాము, ఏం చేస్తాం. అప్పుడు మా అబ్బాయిని తొట్లో వేసినప్పుడు శుభ్రంగా ఫుల్గా డ్రింక్ చేసి వచ్చింది బాబు ఎత్తుకుంది, తొట్లో పెట్టింది, అన్నీ అయ్యి రూమ్లోకి వచ్చాక అప్పుడు బాగా అన్నది కాగలించుకొని బస్ట్ అవుట్ అయ్యి చాలా ఏడిచింది. నువ్వు అదృష్టవంతురాలు చెల్లి, మంచి భర్త లభించాడు, బంగారా లాంటి కొడుకు అని చెమిని ఇట్లా చేశాడు అట్లా చేస్తున్నాడు అని ఏడ్చేసింది. అప్పుడు కొంచెం నాకు కొద్దిగా పెద్దరికం వచ్చిందిగా, ఇప్పుడు తల్లిని అయ్యాను కాబట్టి కొంచెం ఏడుస్తుంటే కన్నీళ్ళు తుడిచి బెడ్ మీద కూర్చోబెట్టుకొని, చూడగా తెలిసి నువ్వు చేసుకున్నావు, అందరూ నీకు చెప్పారు వద్దు వద్దు అని, అతన్ని చేసుకోవద్దని, మోసపోతున్నావు వద్దు అని చెప్పారు కదా ఇండస్ట్రీలో. చేసుకున్నావు, గతం అయిపోయింది. ఈ రోజున నీకు చక్కగా 2 పిల్లలు, ఒక అబ్బాయి అమ్మాయి, వాళ్ళని చూసుకో, వాళ్ళే నీకు జీవితానికి సంతోషాన్ని ఇచ్చే పిల్లలు, చక్కగా 2 పిల్లలు. పిల్లలతో ఇప్పుడు ఏమైనా కాంటాక్ట్లో ఉన్నారా అండి? లేదు. విజయ చాముండేశ్వరి గారు ఎక్కడో ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏమో బాగున్నావా అంతే. అని నేను మాత్రం అప్పుడు అడ్వైజ్ ఇచ్చా, నువ్వు ఏడవద్దు, తెలిసి బుట్టల్లో పడ్డావు, కష్టమో సుఖమో అయిపోయింది అయిపోయింది. తనకి ఏమిటి అంటే కాంప్లెక్స్, నన్ను పెళ్లి చేసుకున్నాక అక్కడికి పోతాడు ఇక్కడికి పోతాడు అని చెప్పి బాధపడుతుంది. అది అతను ఎప్పుడు ఎక్కడికి పోతాడు అని నీకు తెలుసు కదా, తెలిసి చేసుకున్నాక ఇప్పుడు బాధపడి ఆ బాధ కోసం నిన్ను పతనం చేసుకోవద్దు. అంటే చాలా సందర్భాల్లో పర్సనల్ లైఫ్ ఫెయిల్యూర్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరు ఉన్నారమ్మా చెప్పు, నీకు గుర్తుంటే ఇంత ఈ లెవెల్కి ఎప్పుడు మా తరం కానీ కృష్ణకుమారి, దేవిక, జానకి గారు, మా కాంటెంపరీ చెప్తాం, అందరూ బాగానే ఉన్నారు. మరి అంజలి గారు ఆ తరం వేరే, మరి వాళ్ళంతా బాగా లేరా? ఇండస్ట్రీలో తానుగా చేతులారా జీవితాన్ని ఆల్కహాల్కి బలైపోయిన మనిషి ఒక సావిత్రి. ఆ లెవెల్లో ఎవరు లేరు. అంటే తను వ్యక్తిగతంగా మీరు అన్నారు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ బాయ్కట్ చేసినప్పుడు చాలా గుండె నిబ్బరంతో ఉన్నాను, దాన్ని నేను సాధించాను, ఫేస్ చేశాను ప్రాబ్లం అని చెప్పి. సావిత్రి గారు ఎలా ఉండేదండి తన మానసిక స్థైర్యం కానీ? నాకేం తెలుస్తుంది, మానసిక స్థైర్యం లేదు కాబట్టే మరి మొత్తం అందుకే అలవాటైపోయింది. అందరూ అడ్వైజ్ ఇచ్చారు. నేను కూడా అప్పటికి పెళ్ళి నాకు బిడ్డ పుట్టాడు, తను ఫంక్షన్కి వచ్చింది కాబట్టి నేను కూడా అడ్వైజ్ ఇచ్చాను. అప్పటికే చాలా
లెవెల్ ఇది పెరిగిపోయి ఉంటాను. తను కోమాలో వెళ్ళినప్పుడు కూడా అమెరికన్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పించాలని మీరు చాలా నేను చాలా చేయాలి. కదిలితే కష్టం అని చెప్పి డాక్టర్స్ చెప్పారన్నారు. అప్పుడు నేను సంగీత నాటక అకాడమీ చైర్మన్. అప్పుడు చెన్నైకి ఏదో ఫంక్షన్కి వెళ్ళాము. అప్పుడు భాటం శ్రీరామ్మూర్తి గారు అని కల్చరల్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన చీఫ్ మినిస్టర్ అంజయ్ గారు. సో అప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ డే ఒకరోజు ఉండి అప్పటికే అక్కయ్య కోమాలోకి వెళ్ళిపోయిందని తెలిసింది. అప్పుడు ఈ మినిస్టర్ గారితో కూడా ఆయన్ని తీసుకొని అక్కయ్య ఇంటికి వెళ్ళాం. చాలా ఏడుపు వచ్చేసింది. ఏంటి ఎంత భారీ శరీరం, ఒక మూలడైపోయింది. అసలు బిలీవ్ చేయలేకపోయాను. అక్కయ్యేనా చూస్తుంది, ఊరికే కళ్ళు విప్పి ఇలా చూస్తూ ఉంది. ఆ ముగ్గులో ఇది పెట్టారు. అక్కడి నుంచి నేను అక్క అక్క అని చెప్పేసి చెంపలు పట్టుకొని కదిలించి అలా చూసింది. అంతే గుర్తుపట్ట. అక్క చెల్లిని, నీ చెల్లి జమున వచ్చింది అని చెప్పి ఏడుస్తూ ఇట్లా ముట్టుకొని ఇలా కదిలించినా కూడా అంతే ఇట్లా చూస్తూ నో రియాక్షన్. అప్పుడు నేనేం చేశాను, వెంటనే పాఠం మంత్రి గారి చేత అంజయ్ గారికి ఫోన్ చేయించా. సార్ ఇట్లా గొప్ప మహానటి ఆవిడ, ఇట్లాంటి పరిస్థితి, మీ గవర్నమెంట్ కూడా ట్యాక్సులు కట్టడమే కాదు, గవర్నమెంట్ ఫంక్షన్స్ కూడా డొనేషన్ ఇచ్చింది సావిత్రి. అట్లాంటి ఆవిడ ఇవాళ ఈ పరిస్థితిలో ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంజయ్ గారితోనే మాట్లాడాం. మా అక్కని మళ్ళీ పూర్వంలాగా చేయించే బాధ్యత గవర్నమెంట్ది. ఎట్లాగన్నా అమెరికా పంపించి మా అక్కని మళ్ళీ మామూలుగా చేయండి సార్ అని అడిగితే ఆయన పాపం అంజయ్య దేవుడు అట్లాగేనమ్మా తప్పకుండా చేద్దాం అని వెంటనే భాటం శ్రీరామ్మూర్తి గారితో మాట్లాడి, చూడు జములు గారు వారి అక్కగారి గురించి బాధపడుతున్నారు, సావిత్రి గారిని ఆ ఖర్చులన్నీ గవర్నమెంట్ భరిస్తుంది, అరేంజ్ చేయండి అని చీఫ్ మినిస్టర్ అంజయ్య భాటం గారికి చెప్పారు. చెప్తే అప్పుడు డాక్టర్లు ఉన్నారు, అంటే వాళ్ళు చెప్పారు వద్దండి అసలు ఏదో ఉంది ఆవిడ అంటే కదిలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోతున్నారు. ఇక దాంతో నిస్సహాయం అయిపోయి. సావిత్రి గారి జీవితం దగ్గరుండి చూసిన మీరు ఆవిడ జీవితం నుంచి ఏం నేర్చుకున్నానండి? నేను ఒకళ్ళని చూసి జీవితాన్ని నేర్చుకోలే. నా జీవితం నాదే, నా క్రమశిక్షణ నాదే. నేనేం నేర్చుకోలే ఆమె నుంచి. ఆమె నుంచి నేర్చుకున్నంత ప్రేమ, అందరితో బాగుండడం, నవ్వుతూ మాట్లాడడం. అంతకుముందు చాలా సీరియస్గా ఉండేదాన్ని. మొక్కం ఎప్పుడు మన పెట్టుకొని నవ్వేదాన్ని కాదు. ఎప్పుడు తను నవ్వు అని చెప్పి ఒకటి వస్తూ ఉండేది నెత్తి మీద. అందరూ పగలబడి నవ్వుతుంటారు, అక్కడ జోకులు చేస్తారు. ఆ జోకులు నాకు అర్థం కాదు. దాంతో నవ్వు అని ఒక పోటు పొడిచేది.